మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహ నాయుడు మన లెజెండ్ మన ముందుకు వస్తున్నారు. మనం స్వాగతం పలుకుతామా? గట్టిగా జై బాలయ్య, 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 జై బాలయ్య. జాగ్రత్త దిగు తమ్ముడు, నువ్వు ఓటేయాలి. ప్రతి ఒక్కరు కుర్రాళ్ళ ప్రాణాలు కూడా చాలా విలువైనవి. నువ్వు కుర్రాడు కదా ఆడుకున్నా. వాళ్ళ మొదటి ఓటు హక్కు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరి ప్రాణాలు విలువైనవి. ఇది కిక్కిరిస్తాడుతున్న జనం, అసలు ఇసుకేస్తే రాలినంత జనం, నేల ఎనిందా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు ఈ యొక్క జన సమూహం, సముద్రం. సరే, ముందుగా ఎవరెవరు? చోడవరం, మరి ముచ్చేపేట, మరి రావకమతం, మన రోలుగుంట. ముఖ్యంగా ఇక్కడ మనం ఇప్పుడు జరుపుకుంటుంది కొత్త కోట. అంటే రోలుగుంటలో గ్రామం పంచాయతీ అయినా అక్కడ హిందూపూర్ నుంచి మొదలు పెట్టా నా ప్రస్థానం, ఈ యొక్క ప్రస్థానం ఎక్కడి దాకా వచ్చా, ఉత్తరాంధ్ర వరకు. ఎక్కడికి వెళ్ళా ఇదే అభిమానం, ఇదే. ఎక్కడికి వెళ్ళా పసుపు పూలతో ఆహ్వానం. అలాగే అందరు కూడా ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ప్రజాస్వామ్య బద్ధ కంగడంలై, అలాగే మహిళలంతా కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కోరుకుంటూ నీరాజనాలు అర్పిస్తూ, అలాగే ఎదుగో ఇప్పుడు కుర్రాళ్ళు ఇచ్చే పైకి వచ్చాడు. వాడి ఆవేశాన్ని ఏం చెప్పను? యువతనానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావతనానికి భావరత పసుపు మహాశక్తి అయినా తమ్ముడు అడు తిరుగు వాళ్ళు తీస్తారు. తిరగరా, తీస్తారు. ఎవరిని మాట్లాడుతున్నా మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ అవుతాను.
మరి యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భారతదేశపు భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన మరి నా అన్నలందరూ, అన్నలంటే వయసులో మీకంటే పెద్దవాడినే నేను. ఇప్పుడు మొదటి ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా. కానీ నన్ను ఎందులో కూడా ఎవరికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్, నాకెవడో ఎదురొచ్చిన వాడికే రిస్క్, తొక్కి పారేస్తా. అలా ఉండాలి మీరంతా కూడా, యువకులంతా కూడా. కంటికి నిద్ర వచ్చునే సుఖమ్మగునే రతికి అడిగిన్ జుమ్మకుని మంటకు మిండునే. ఇతర వైభవములు ఏమి లేదు. ఇక్కడ పరిపాలించే వాళ్ళ అవినీతి, అక్రమాలు, అన్యాయాల గురించి చెప్పాలి. ఇతర అక్రమాలు, అన్యాయాలు 10,000 మానసం పంటునే మానసంబు గలటి మనుషుని గట్టి మానికిన్ కంటకుడకు మన జగన్ ఒక్కడుంటే కంటికి నిద్ర వచ్చునే. కానీ అక్కడి నుంచి, హిందూపురం నుంచి అదే ఆవేశం, అదే ఉత్సాహంతో ఎక్కడికి వెళ్ళినా కూడా మరి పసుపు మయం అంటే పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు శుభ ఒక ఆనంద వేడుకకు ఒక ఆహ్వాన గీతం. అలాగే పసుపు ఒక మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక నిదర్శనం. అలాగే మన పసుపు సంక్షేమానికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు నిజమైన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మన పసుపు. మరి నాడు అందరం కలిసాము. ఇక్కడ కేవలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే కాదు, ఇక్కడ జనసేన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రేపు గెలవబోతున్నాడు మంచి మెజారిటీతో. మరి జన సైనికులు, నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. భావసురాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వ జన్మ మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం తిరిగి పొందవచ్చు. కానీ ఎన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని పొందడం అంటే మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా మీ అందరి గుంటలో నింపిన ఎవరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికి నట విశ్వరూపం ఏనంటుందో చూపించిన ఒక కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం. అలాగే పేదవాడి ఆకలి తెలిసిన అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ, అలాగే ఆడపడుచులకు ఆయనకి ఎప్పుడు అండగా ఉండే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఇలా ఒక మనందరినీ ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబంలా, తెలుగుదేశం పార్టీ అన్నది ఒక పార్టీ కాదు, రాజకీయ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అన్నది ఒక వ్యవస్థ, ఒక కుటుంబం, ఒక సంస్థ, ఒక వసుదైక కుటుంబం. అలాగే ఎంతో మంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన ఒక కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఆనాడు మరి మామూలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరో తెలియని పరిస్థితుల్లో ఆనాడు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి తయారు చేశారు నందమూరి తారక రామారావు గారు. ఎంతో మంది చదువుకున్న వాడు కూడా, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అందరినీ కూడా సుశిక్షితులైన ఒక తెలుగు దేశం అంటే మన ఆంధ్ర రాష్ట్రం పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకని నేను అంటుంటాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు, టీ అంటే తారామండలంలోని తారక ధృతారకుడు, ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంత యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయన మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.
ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటన ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నూతన జాతికి ఆదర్శప్రాయం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక మహోన్నత మార్గం ఎన్టీఆర్. సరే, ఆయన ఎన్నో ఆనాడు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలైతేనేమి, మైనారిటీలు అయితేనేమి, అలాగే మన తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుంటే, అపాస్తపాలవుతుంటే ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న అందరికీ చేయుతనిచ్చి మరి ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎంతో మంది పేర్లుంటో మనం చరిత్రలో. నాకు తెలిసి మొదటి మనిషి అది గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగు జాతే కాదు, యావత్ భారతదేశానికి ఒక గుర్తింపిచ్చాడు. మన పౌరుషం ఏంటో, మన ప్రతాపం ఏంటో, మన పరాక్రమం ఏంటో చాటిన మహానుభావుడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత చాపగుడితో సమతను నేర్పాను నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి. అలాగే తెలుగు బాగా తెలియదు ప్రజల భాషలో తీర్చని గురజాడ, స్వతంత్ర భారత రథసారథయ్యే సమరాను దుగ్గే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఈ ఉత్తరాంధ్ర గురించి చెప్పాలయ్యా, ఒక సీసీ గారి గురించి చెప్పాలి, ఒక గురజాడ గారి గురించి చెప్పాలి. కళలకు నిలయం ఉత్తరాంధ్ర, అలాగే పౌరుషాలకి ఉద్యమాలకి పురిటి గడ్డ ఉత్తరాంధ్ర. మరి ఆనాడు రామారావు గారు ఎన్నో ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి పదును పెట్టి మరి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ఒక ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ పొట్టు ఉడకముందే తన రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు ఎన్నో సాహసోపేతమైన, మీకు ఉపయోగకరమైన, అనుకూలమైన, ఆమోద్యమైన ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ దేశంలో ఎక్కడైనా చూడండి, వాటి ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే ఏ పార్టీ పబ్బం గడవదు, వాడికి భవిష్యత్తు లేదు. దట్ ఈస్ ఎన్టీఆర్. కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఒక అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలి, దాని తర్వాత ఒక అభినవ్ అంబేద్కర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి, అలాగే ఒక భగీరథుడు గురించి చెప్పుకోవాలి, అలాగే ఒక అభినవ భగీరథుడు ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి, ఒక అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు తెలివితేటల్ని ప్రపంచానికి చాటిన మహానుభావులు వీళ్ళిద్దరు. ఈ యొక్క అభినవ మన కళ్ళతో చూసిన, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన అభినవ అంబేద్కర్లు, అభినవ భగీరథులు వీళ్ళిద్దరు. అలాగే మనం చూసాం, ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాము. ప్రతిసారి కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడెప్పుడైతే మనకు ఒక విపత్కర పరిస్థితి సంభవిస్తే, కష్టాల్లో ఉంటే మనం మీరంతా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులోని ఒక దేవుణ్ణి అని ఆనాడు ఏ ఉంచుకునేవారు కాదు ఆయన. అంటే రుణశేషం, శత్రుశేషం, అగ్నిశేషం, ఏ శేషం ఉంచుకునేవారు కాదు. అప్పుడు ఆయన మరి
చలచిత్ర పరిశ్రమలో మగటోలేని మహారాజుగా ఉంటూ అక్కడి నుంచి నిష్క్రమించి ఆయన ఎత్తిన రెండో అవతారమే రాజకీయాల్లోకి ఆయన ప్రస్తావన. ఎన్నో మహిళలకైతేనేమి, అటు విద్యార్థులకైతేనేమి, లేకపోతే బీసీలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, మైనారిటీస్కి అయితేనేమి, అలాగే గ్రామాలకైతేనేమి, అలాగే రైతుల కోసం అయితేనేమి, అలాగే ఈ సంఘంలోనూ ఉన్న ఈ యొక్క దురాచారాలు అయితే ఉన్నాయో వాటిని దాన్ని లేకుండా చేయడం ఏంటి, వాటిలను అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం ఏంటి, ఇలాంటివి ఎన్నో ఎన్నో మాత్రమైన కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు గారు. అలాగే మండలాలను ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకు పాలన, రైతు బజార్లు ఏర్పాటు చేశారు, రైతులకు ఒకే చోట అన్ని లభ్యమయ్యేటట్టు ఆనాడు ఈ యొక్క సహకార సంఘం కింద ఆయన ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. గ్రామాల యొక్క సర్వోన్నతముఖ అభివృద్ధి కోసం సకల మౌలిక సదుపాయాలు కలగజేయడం అందించడం కోసం ఆనాడు గ్రామీణ క్రాంతి పథకాన్ని ప్రారంభించారు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పేదవాడికి చదువును అందించడం కోసం ఆనాడు కేంద్ర విద్యాలయం అయితేనేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి, ఇలాంటివి అయితే సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో ప్రారంభించారు నందమూరి తారక రామారావు గారు. సరే, అదొక చరిత్ర. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాన్నగారి మానస పుత్రిక అయితే ఉందో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అంత్య క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోని ఏ పార్టీకి లేరన్నది నిశ్చయం. మరి ఈనాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా పార్టీ కార్యకర్తలు మరి రేయి పగలు ఎండనక వాననక జెండాల్ని మోస్తూ ఎటువంటి బెదిరింపులకి బెదరక చెదరక తలవంచుగా ముందుకు సాగుతున్న సుశిక్షితులైన సైనికులు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు ముందుగా విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మన ఆనాడు ప్రతి కిలోమీటర్కి ఒక ఉన్నత ఈ చదువుల కోసం అంటే ఆనాడు హైదరాబాద్ అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఏదైతే ఈ యొక్క హైటెక్స్ ఉందో సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, అందరూ ఆ స్థాయికి ఆ చదువు ఏదైతే ఆయన తీసుకొచ్చారో విప్లవం, దానికి అది అందుబాటులో ఉండాలి, ప్లస్ వాళ్ళు కూడా అర్హత ఉండాలి అని ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకి 3 కిలోమీటర్కి ఒక అప్పర్ ప్రైమరీ, అలాగే ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీను ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకి రిజర్వేషన్ పెంచారు. అప్పుడు 9% ఉండేది నాన్నగారి సమయంలో, దాన్ని 33% చేశారు. బీసీలకు 20% ఉండేది, 40%, 50% చేశారు. స్థానిక ఎన్నికల్లో మహిళల కోసం ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో 33% రిజర్వేషన్ పెంచారు. అలాగే బస్ కండక్టర్గా నియామకం చేశారు. మహిళా సాధికారత కోసం మహిళలు ఒట్టి వంటిల్లు కుందేళ్లు కాదు, వినాశ్రయం జననం నాస్తి వినాజీయం, శ్రీయం గమనం నాస్తి వినాజీయం, వినాశ్రయం గమనం వినాశ్రయం జీవం నాస్తి వినాశ్రయం గమనం నాస్తి వినాశ్రయం సృష్టి రేవ నాస్తి అని ఆనాడు మహిళలందరి కోసం ఈ యొక్క ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఈ యొక్క డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈ యొక్క పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ యొక్క నీళ్ల అనుసంధానం చేసి జీవనదులు ఏదైతే గోదావరి కృష్ణా నదులు ఉన్నాయో వాటిని అనుసంధానం చేసి మరి ఆనాడు పట్టిసీమ అంటే మన శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు అందించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే హైదరాబాదు ఏదైతే అప్పుడు ఒక కర్ఫ్యూ సిటీగా ఉండేదో, ఏదైతే రామారావు గారి యొక్క బతకల్లోలను ఉక్కుపాదంతో తొక్కారో దాన్ని ఆయన ఒక వ్యాక్సిన్, కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మన ముందు చూపు విజన్ 2020తో అలా వెళ్తున్నప్పుడు సరే రాష్ట్ర విభజన జరిగింది. అసంఖ్యాతంగా అంటే ఒక 17,000 కోట్ల రూపాయలతో
లోటు బడ్జెట్తో, అలాగే ఒక రాజధాని లేని రాష్ట్రం కట్టుబట్టలతో ముండు ముట్ట సర్దుకున్న వలస వచ్చిన వాళ్ళలాగా ఒక దిక్కు చూసి లేని ఒక రాజధాని, ఒక రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం. అప్పుడు ఆయన విజనే ప్రపంచ దేశాలకి ఒక బ్రాండ్, ప్రపంచ దేశాలకే మరి ఆయన పేరు చెప్పుకుని ఎన్నో బహుళ జాతి పరిశ్రమలు ఇక్కడ రావడం ఏంటి, మైక్రోసాఫ్ట్ లాంటివన్నీ వచ్చి ఎంతో మంది, ఇంకా మా రాయలసీమలో కియా మోటార్స్ వచ్చింది, ఇట్లాంటి అలాగే ఐఐటి ఉన్నత విద్యా సంస్థలు అయితేనేమి, ఐఎస్బి అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో విద్యా సంస్థలన్నీ తీసుకురావడం జరిగింది. ఆయన చూసి రావడం జరిగింది. విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ. సరే, ఆనాడు ఇంకా ఇండియాలో చేశారు. ఆయన రైతు బజారు మొదలు పెట్టారు, ఈ దళారీల వ్యవస్థను నిర్మూలించారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు. అలాగే ఈ యొక్క గ్రామాల సర్వోన్నతముఖ అభివృద్ధి కోసం ఆనాడు మీరు అయితేనేమి, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, జన్మభూమి అయితేనేమి, లేకపోతే ఈ వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ చెరువుల కమిటీలు అయితేనేమి, ప్రెసిడెంట్లు అయితేనేమి, అలాగే చెరువుల్లో పూడికి తీత అయితేనేమి, అందరినీ భాగం చేసేందులో ఆయన రాష్ట్రాన్ని సర్వతోన్ముఖ అభివృద్ధి అందరి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు అందులో జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరియేసే అన్న ఒక భావన తీసుకొచ్చి వాళ్ళ గడ్డకు ఎక్కడున్న వాళ్ళు విదేశాల్లో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒక సంఘటిత శక్తి ఏది ఇప్పుడు వాళ్ళ కలిసాం, సంఘటిత శక్తి, ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ, అందరూ ఒక్కటైతే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. జగన్ గుర్తుపెట్టుకో, ఆనాడు మరి ఈ యొక్క సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు, ఇది నిస్సంశయం. అలాగే ఈ యొక్క సంఘటిత శక్తి అంటే ఒక ఉప్పెన, అలాగే ఈ సంఘటిత శక్తి అంటే ఒక అగ్ని పర్వత విస్ఫోటన, అలాగే ఈ సంఘటిత శక్తి అంటే ఒక పాశుపతాస్త్రం. ఇవాళ అందరం కలిసాం, అందరూ కోసం ఒక్కడి నుంచి ఒక్కడి కోసం అందరూ కలిసి అన్నట్టు అందరూ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఈ యొక్క ఉరకలెత్తుతున్న ఉత్సాహం మీలో చూస్తుంటే సందేహమే లేదు. రణగొణధ్వని ఓటే కాదు, ఇవాళ చాలా వాళ్ళు మన భయభ్రాంతులు చేయడం, ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని భయభ్రాంతులు చేయడం, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తారు. ఎవరికి భయపడతారు? అయిపోయింది, వచ్చేసింది ఎన్నికలు. ఎవరికి ఎదురెళ్ళినా మీరు వాళ్ళకే రిస్క్, మీరు ఎవరికి ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్. అందరూ ఇదే సంఘటిత శక్తిగా మీరంతా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ప్రాంతాలు లేవు. ఇవాళ ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అందరూ ఒకటే. అందరూ కలిసి కూడా ఈ యొక్క ఏదైతే ఈ 3 పార్టీలు మనం కలిసామో ఒక రాక్షసుడి పరిపాలన అంతం చేయడం కోసం ఒక కేంద్ర ప్రభుత్వం ఇవాళ 25 సంవత్సరాలు వెనకబడింది మన ఆంధ్ర రాష్ట్రం. మరి మనకు ఆర్థిక సహకారం అవసరం ఉంది. మన విశాఖపట్నం ఉక్కు హక్కు దాన్ని సాధించడం కోసం అయితేనేమి, లేకపోతే ఈ విశాఖ రైల్వే జోన్ అయితేనేమి, లేకపోతే ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, లేకపోతే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం అయితేనేమి, లేకపోతే కొన్ని చట్టబద్ధత కల్పించవలసిన విషయాలు ఉన్నాయి కొన్ని, వాటిలన్నింటినీ చట్టబద్ధత కల్పించడం కోసం అయితేనేమి మీరందరూ ఈనాడు ఈ కూటమిని ఆశీర్వదించవలసిందిగా, గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. కాకతీయుల కరవాళాలు కథ దొక్కిన ఓరుగంటిని కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని
బాలచంద్రుడు మూట కట్టిన పేగులతో పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సింహాన్ని బొబ్బిలి పులి తాండ్ర పాపాలని తెలుసుకున్నప్పుడు నేను బొబ్బిలి సింహాన్ని నాటు బాంబుల వేట కొడవళ్ళ హింసాబాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. అందరూ అలాగే వాళ్ళ పేర్లు చెప్తున్నా, ఇది నా గురించి కాదు. మనమంతా ఆ తండ్రి బిడ్డగా మరి ఆయనకున్నంత ఉంది నాలో పౌరుషం రోషం. అది ఎక్కాలి మీలో ప్రతి ఒక్కళ్ళు నరాల్లో మనకి ప్రవహిస్తుంది. పసుపు రంగు ఇందా చెప్పా, పసుపు అంటే దాని ప్రాధాన్యత. చూడాల్సింది ముందు ఎరుపు రంగు. పసుపు మన శాంతిని మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. మనం ఆనాడేమన్నాడు, ఈరోజు 1600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టాడు. నేను సిద్ధమని. దేనికి సిద్ధం? నీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసి బాబాని చంపిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కబుర్లు చెప్పి, పన్ను కబుర్లు చెప్పి, మరి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలే మన రాష్ట్రాన్ని వదిలిపోయేలా చేసి ఈ యొక్క యువతను గంజాయికి, ఈ యొక్క డ్రగ్స్ కి అలవాటు చేసి మోసం చేశావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేక ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళను మోసం చేశావు. వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ వాళ్ళే మరి వాళ్ళని కూడా చంపిన నిందితుల్ని కాపాడుతూ ఒక కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? ఒక కుర్రాడు తన అక్కను వేధిస్తున్నారు అని అడిగితే కెరోసిన్ పోసి సజీవ దానం చేసిన వాళ్ళు కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? లేకపోతే దళితులు గండుగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు నింపుకుంటున్నాడు. వాళ్ళకి చెప్పడానికి, సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే మన పోలవరాన్ని పట్టిసి గోదావరిలో కలిపేసి మరి అతన్ని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసేసి రైతులు ఆత్మహత్యల్లో మన దేశంలో మొదటి స్థానంలో అప్పుల్లో నిలబెట్టినందుకు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. ఇవాళ విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే బస్సు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. తర్వాత ఈ యొక్క పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడులను కృంగదీశాడు. అవన్నీ తగ్గించడానికి సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అరాచకాలు అక్రమాలకి సిద్ధమా? మరి ఇంక ముందు 100 ఏళ్లు వరకు దొరకకుండా ఈ మట్టి పాత్రలను తవ్వేసుకున్నాడు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ జే బ్రాండ్ మద్యాన్ని భారిస్తూ 100 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగిస్తూ లక్షల కోట్ల మంది మహిళల తాలిబొట్లు తెంచడానికి మళ్ళీ సిద్ధమా? ఇంకా నీ ఆటలు సాగవు జగన్. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ నరాలు తెగే సమయం వచ్చింది. నీ అణువణువులో ఉన్న ఈ యొక్క అహంకారం అంతమయ్యే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అన్న అధికార మతంతో నేను అన్న నీ అధికార మతమే నీ నడుము విరిచి, నీ కొమ్ములు వంచి, నీ బతుకు ఏ పాటితో చెప్పే ఎన్నికల సునామీ రాబోతుంది. కాచుకో జగన్. ప్రజల తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో. ఇన్నేళ్లు ప్రజల్ని వేధించిన దానికి ఫలితం ఎలా అనుభవిస్తావో ఎదురు చూడు. నిన్నాడు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి
మట్టి కనిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు అంతం చేయడానికి మరి నాడు అందరం నిష్ఠాలు దీక్షగా తిప్పి కొట్టి మన యొక్క గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎలా ఉంటుందో రుచి చూడడానికి సిద్ధంగా ఉండు. అలాగే నీ అణువణువులో, నీ నరాల్లో, నీ ప్రతి రక్తపు పొట్టు నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి తిప్పి కొట్టి పోటు ఎలా పొడుస్తారో ఆ రుచి చూడడానికి సిద్ధంగా ఉండు. జగన్, మీరంతా ఎవరెవరో కొంతమంది ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఒకటి తేల్చుకోండి, మీకు అభివృద్ధి కావాలా లేకపోతే వినాశనం కావాలి? ఏది కావాలి మీకు? అభివృద్ధి కావాలా, దుర్మార్గం కావాలా? లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా? లేకపోతే మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షసుడి పాలన కావాలా? లేక మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం ఒక రాతి యుగం కావాలో తేల్చుకోవాల్సిన న్యాయ నిర్ణేతలు మీరే. మరి ఇక్కడ చూస్తున్నాం మనం ఇవాళ ఇక్కడ చూడడానికి వస్తే ఇక్కడ ఉన్నాడు ఈయన. ఎవరు? కరణం అధర్మ. నా అధర్మ ధర్మ కాదు, చరణం అధర్మ. ఇక్కడ నలుగురు ఉన్నారు ఈ యొక్క ప్రాంతాలు. ఒకడు బొత్స, రెండోదేమో దుష్ట చతుష్ట, ఒకటి జగను, మూడోది ఒక మన ఎస్వి సుబ్బారెడ్డి, దాంతో రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. ఈ ప్రాంతానికి పట్టిన పీడ ఇంకో నలుగురు ఉన్నారు. అది బొత్సాయి ధర్మాన ప్రసాద్, లేకపోతే ఈ అమరు, గుడివేళ అమరు, లేకపోతే ఈ యొక్క అధర్మశ్రీ, కరణం అధర్మశ్రీ. ఈరోజు చూస్తున్నాం మనం ఇక్కడ చూడవరంలో ఇవాళ అధికారుల, ఈ నాయకుల జేబులు తడిపితే కానీ ఈ యొక్క వాళ్ళ ప్రభుత్వం యొక్క సహాయ సహకారం మనకు అందడం లేదు. అలాగే ఇక్కడ ప్రజలు కట్టుకునే ఇంటి ప్లాన్ అప్రూవల్ గురించి కూడా, అలాగే వాళ్ళ ఏదైనా వ్యవసాయేతర భూములు కన్వర్షన్ కూడా, అలాగే ఈ ఇసుక తవ్వకాల నుంచి చెరువు మట్టి తవ్వడం వరకు కూడా మామూలు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే 20 సంవత్సరాలు పైబడిన అసైన్డ్ భూములను వాటి కన్వర్షన్కి, రెగ్యులరైజేషన్కి, దానికి కూడా వీళ్ళు ముడుపులు అడుగుతున్నారు. అంటే 5,000 నుంచి 10,000 దాకా లంచాలు అడుగుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఈ యొక్క పోస్టును భర్తీ చేయడానికి ₹1,00,000 ముడుపులు తీసుకుంటున్నారు. అలాగే 5 ఏళ్లుగా నియోజకవర్గంలో దెబ్బతిన్న ఈ గ్రోయిన్లు ఏవైతే ఉన్నాయో వాటి పునర్నిర్మాణం చేసిన పాపానికి పోలేదు. దానివల్ల మరి ఇవాళ చూస్తున్నాం మనం వేలాది ఎకరాల మన మెట్ట భూమి, రైతుల యొక్క పంటలు వాళ్ళు నష్టపోతున్నారు. అలాగే ఈ ధర్మశ్రీ అధర్మశ్రీ ఒక అసమర్థ పరిపాలన వల్ల బిఎన్ రోడ్డు ఇవాళ దాని అభివృద్ధి పనులు వదిలేశారు. దాని అభివృద్ధి చేసే పాపానికి పోలేదు. దానివల్ల మరి ఇక్కడ మనం చూస్తే ఈ రోడ్లోని ప్రయాణికుల యొక్క ప్రయాణం ఎంత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు, మీరే బాధితులు. అలాగే నియోజకవర్గంలో మన టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క గ్రెయిన్ల నిర్మాణం కోసమని 12 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం జరిగింది. వాళ్ళు దీన్ని రివర్స్ పేరుతో వాటిని ఆపేశారు. మొత్తం ఈ గ్రోయిన్ల నిర్మాణం అయినా మేము వాటిని అభివృద్ధి చేయట్లేదు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పర్మిషన్ ఇచ్చిన వాటిని ఏమో వాళ్ళు రివర్స్ పేరుతో వాటిలను పట్టించుకోవట్లేదు, కట్టడం లేదు వాళ్ళు. అలాగే ఇక్కడ మనం ప్రగతి పథంలో నంబర్ 1గా నిలిచిన ఇది షుగర్ ఫ్యాక్టరీ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నంబర్ 1గా ఉన్నప్పుడు మన జిల్లాలో దాన్ని మరి వీళ్ళు 6 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని వాళ్ళు 1 లక్ష టన్నులు దిగజార్చడం, అలాగే 22
వేల మంది రైతులు అలాగే కార్మికుల కడుపులు కొట్టారు ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకడేమో మన డిప్యూటీ సీఎం అదే బుచ్చాల నాయుడు, ఇంకోటేమో అమరు, మూడోదేమో విప్పు, ఈ కరణం అధర్మశ్రీ. ఇన్ని పెట్టుకుని కూడా వీడి గోవాడ ఈ యొక్క ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీని దాన్ని పునరుద్ధరించలేకపోయారంటే ఎంత సిగ్గుపడాల్సిన విషయం, ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వ అధికారులు అదే ఎంఆర్ఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, లేకపోతే పోలీసు నుంచి కూడా వాళ్ళు యాక్చువల్గా అధికారుల వద్ద నుండి కమిషన్ల రూపంలో ఈ యొక్క లంచాలు తీసుకుని మరి ఇక్కడ గనుడు ఈ అధర్మశ్రీ. అలాగే నియోజకవర్గంలో కొమలపూడి, అలాగే భీమవరం, అలాగే వెంకన్నపాలెంలో సెస్ ఏర్పాటు చేస్తాను, నిరుద్యోగులని యువతకు నేను ఉద్యోగం కల్పిస్తాను అని చెప్పి మొత్తం దేని విషయంలో కూడా పట్టించుకోకుండా ఈ చెప్పిన అన్ని విషయాల్లో అలాగే యువతను నిరుద్యోగులుగా మిగిల్చేశాడు. ఇది ఇక్కడ జరుగుతున్న. రాష్ట్రంతో చూస్తే కూడా అంతే. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు ఒక్క గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోయారా? లేకపోతే ఒక్క సీసీ రహదారైనా నిర్మించారా? లేకపోతే ఒక్క సీసీ డ్రైన్ అన్నా నిర్మించారా అని నేను అడుగుతున్నాను. మీరంతా మరి ఈనాడు మీ ఉనికి కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఏకతాటిపై నిలిచి, నేను ఇందాక అన్నాను నిద్ర రాకూడదని, కంటికి నిద్ర వచ్చునే సుఖమ్మగునే రతికేడికి జిమ్మకుని మంటకు మిండునే, ఇతర అక్రమాలు అరాచకాలు మాయలు మోసాలు మానసంబంటునే మానసంబు గలెట్టి వానికైనా మీరందరూ, మనకి ఒక ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. జగన్ లాంటి ఒక రాక్షసుడు పరిపాలన ఉంటే మన రాష్ట్రంలో కంటికి నిద్ర వచ్చునే. కార్యాతురణం నా సుఖం నా నిద్ర, రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, 13 ఎన్నికలు. అందరూ కూడా జాగరూకులై తస్మాత్ జాగ్రత్త. ఇవాళ 303 ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. కారు రైతులైతే పేద రైతులు, చిన్న రైతులు మీరు జాగ్రత్తగా ఉండండి. అతని పాస్బుక్ ఇస్తాడు, అతని బొమ్మతో, ఆంధ్ర రాష్ట్ర బొమ్మ ఉండదు, ఇచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకుని రేపు ఆ భూముల మీద అప్పు చేస్తాడు. ఇప్పటికే మోపడి అప్పు మన మీద ఉంది, మన తల మీద బరువు. ఇవాళ సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. అంటే ఒక్కొక్కరి మీద సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల దాకా మీ అందరి మీద అప్పు భారం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇదంతా మళ్ళీ రేపు ఏ రూపంలో తీరుస్తాం? పన్నులు పెంచుతాడు, లేకపోతే ధరలు పెంచుతాడు. ఎస్సీ సప్లాన్ని రద్దు చేశాడు. ఎస్సీ సప్లాను ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నిటికీ కలిపి మనం 75,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందరికీ ఎస్సీలకి ఎవరినైనా వాళ్ళు నిరుపేద ఎస్సీలకి వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, అలాగే వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళ జీవనోపాధికి ఒక దారి చూపించాం. అలాగే ఈ యొక్క ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం 1 కోటి రూపాయల దాకా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఆనాడు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా మనం విదేశాలకు పంపించడం జరిగింది విద్యార్థుల్ని. వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఖర్చులతో సహా, ట్యూషన్ ఫీజే కాకుండా వెళ్ళడానికి తిరిగి రావడానికి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందరి కోసం చేపట్టాము. ఈనాడు అంబేద్కర్ పేరే తీసేశాడు. ఇవాళ అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన 25 ఏదైతే పథకాలు ఉన్నాయో ఎస్సీలకి వాటిలన్నింటినీ రద్దు చేసేశాడు. మనం ఎవరైనా ప్రశ్నిస్తే పేద ఎస్సీలను శిరోముండనం చేయించాం. లేకపోతే డాక్టర్ సుధాకర్ కోవిడ్ విపత్కర సమయంలో మాస్క్ అడిగిన పాపానికి అతని మానసిక క్షోభ పెట్టి అతని మరణానికి కారకుడయ్యాడు జగన్. అలాగే జడ్జి రామకృష్ణ
ఆయన మీద కూడా లేని కేసులు బనాయించి ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈ యొక్క రాజధాని కోసం ఉద్యమించే నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రేపు ఈ అంబేద్కర్ విదేశీ నిధిని పేరు మార్చి అంబేద్కర్ గారికి పేరు పెట్టి మళ్ళీ దాన్ని కొనసాగిస్తామని, అలాగే అందరూ కూడా ఏపీ ఈ యొక్క ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం రుణాలు ఇస్తామని, అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తామని, అలాగే ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమి ఇస్తామని, అలాగే సివిల్ ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్ళకి ఉచితమైన శిక్షణ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. మనం ఇచ్చిన మాట తప్పదు. తెలుగుదేశం ఎప్పుడు మొదటి సంతకం మద్య నిషేధం, దాని తర్వాత ఈ యొక్క ఏదైతే మెగా డిఎస్సి ఉందో ఆ డిఎస్సి మీద పెడతామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కేంద్రం ఉంది, కేంద్ర సహకారాలు చెప్పాను మీకు, మనకు ఎంతో అవసరం. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అయితేనేమి ఎస్సీల్లో దాన్ని ఆనాడు సర్కారు కమిషన్ పెట్టి అదనంగా 22,000 ఉద్యోగాలను మనం కల్పన ఇవ్వడం జరిగింది. మళ్ళీ వర్గీకరణ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల భూమి ఇస్తామని అందజేస్తామని ఇవాళ కొత్త మెగా మేనిఫెస్టోతో తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. దాంట్లో మహిళలు ఉన్నారు. మీరు వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవనం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. ఇందాకన్నా మీరు ఆనాడు మరి మంగళారతులు ఇచ్చి ఎంత గౌరవం ఇచ్చారో ప్రతి సభలో కూడా నా తెలుగింటి ఆడపడుచులని ముందుగా మిమ్మల్ని సంబోధించి మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన రామారావు గారైతేనేమి, లేకపోతే మీకు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఈ యొక్క పొదుపు ఏదైతే మొదటిసారి తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారైతేనేమి చేపట్టే కార్యక్రమాలన్నీ మీరు దృష్టిలో ఉంచుకుని రేపు ఎన్నికల్లో మరి మీ యొక్క అంటే ఓటు, ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు, ఆ ఓటును సద్వినియోగపరుచుకుని నీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య సంరక్షణ కోసం పాటుపడే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం, అలాగే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందివ్వడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటు దానికి రేటు కట్టి లేక దాన్ని కుదువ పెట్టి మీ యొక్క స్వార్థాలకు, మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు చరిత్ర సృష్టించాలన్న మనమే, దాన్ని తిరగ రాయాలన్న మనమే. మళ్ళీ మనం చరిత్ర సృష్టించాలి. చరిత్ర కోసం కాదు, చరిత్ర దాని అంతటికి అదే సృష్టించుకుంటుంది. ఈనాడు మీ ప్రతి ఒక్కళ్ళు కనబడుతుంది ఆనాటి చైతన్యం. మరి మనందరం కూడా మన పేర్లు, మన చేసే పనులు, మనం సాధించే ఒక విజయం అయితేనేమి భారత ఇతిహాస పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్ల ప్రతి ఒక్కరు కూడా రేపు ఒక చరిత్ర సృష్టించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి సినిమాల్లో అటు రాణిస్తూ మరి ఆయన వారసుడిగా ఆయన ప్రతిరూపాన్ని మీరు చూసుకుంటూ ఒక నటుడుగా నన్ను ఆదరించారు. ఎన్నో సందేశాత్మక సినిమాలు, నా ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. అలాగే నా హిందూపూర్ నియోజకవర్గం అయితేనేమి 2 సార్లు గెలిచా, 3వసారి మళ్ళీ గెలిచేశా. దాని తర్వాత ఇక మన క్యాన్సర్ హాస్పిటల్ ఇలా ఇచ్చిన అవకాశాలు, భగవంతుడు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలన్నిటి అదే అవకాశం మీకు ఇప్పుడు ఉంది, అదే ఓటు. ఆ ఓటుని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకుని ఈ యొక్క లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టకుడు, మన జగమెనిగిన జగన్నాటకుడు, అలాగే మన రాష్ట్రానికి రావణ పాలకుడు, మన ధన జన మాన ప్రాణాల చోరకుడు ఈ జగన్ని అంతమొందించాలి. ఇప్పటికీ మన రాష్ట్రాన్ని నిలువెత్తున గోతులో పూడ్చాడు.
100 సంవత్సరాలకు వెనక్కి తీసుకెళ్లిన అతని ఈ యొక్క రాక్షసపు పరిపాలనను అంతమొందించడానికి మనమంతా ఒక సమరసింహ పూరించి, ఒక శంకరావాన్ని పూరించి ఉరగలుతున్న ఉత్సాహంతో, ఓటని ఆయుధంతో ఆ రాక్షసుణ్ణి అంతం చెయ్యాలి. కాబట్టి మీరంతా కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసు, మీకు తెలియక కాదు, మీరే బాధితులు. సో ఓటుని అంత తేలిగ్గా తీసుకోవద్దు అందరూ కూడా. ఇక రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను ఎవరు అడిగేది? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మని, కొమ్మరిని, కంసాన్ని, నలుచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మషలోని యాదవుని, ఆపదలాదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని, దురాభిమానం కట్టలు తెంచుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దానికి అంటుకుని, ఆయన ప్రిన్సిపల్స్ కి ఏదైతే అనుకున్నాడో వాటికి అంటుకుని మరి ఎన్నో సేవలు ఉద్దండం ఇక్కడ శ్రీకాకుళంలో అప్పుడు ఈ ఫ్లోరైడ్ బాధితులు, కిడ్నీ వాళ్ళ వ్యాధి సోకితే ఉద్యమించాడు ఆయన. అలాగే ఎన్నో ఉద్యమాల్లో ఆయన ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ అదే పార్టీని ముందుకు నడుపుతున్నారు ముందుకి. అలాగే మన బీజేపీ ఉంది, మన కేంద్ర ప్రభుత్వం ఉక్కు, మన విశాఖ ఉక్కు మన హక్కు, అది సేల్కి మర్చి చేయాలన్నా మనం పోగొట్టుకో విశాఖ ఉక్కుని. లేకపోతే ఈ రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చి ఇంకా ఈ యొక్క రైళ్ల సదుపాయం ప్రయాణికులకి ఇంకెక్కువ రైళ్లతో కల్పించాలన్నా, అలాగే ఎంతో సస్యశ్యామలంగా ఉన్న ఈ యొక్క ప్రాంతాన్ని మనం చూస్తున్నాం టోటల్ గా నేలమట్టం చేసేసారు. ఎక్కడ పడితే అక్కడ ఖనిజ నిక్షేపాల కోసం మెగ్నీషియం అయితేనేమి, అక్కడ మన గిరిజనుల ప్రాంతాలు అయితేనేమి, ఒక అరకు అయితేనేమి, పాడేరు అయితేనేమి, అక్కడ చింతపల్లి కింద నర్సీపట్నం దాకా ఏ కొండలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా మిగల్చలేదు, వాళ్ళు కొట్టేసుకుంటూ పోతున్నారు. ఇవాళ మనం గాలి పీల్చగలుగుతున్నాం, అదృష్టం బాగుంది, ప్రకృతికి సంబంధించింది కాబట్టి. లేకపోతే మనం పిలిచే గాలి మీద కూడా పొన్నేసేవాడు ఈ గాలి నాగుడు, చిలిపి చేష్టల, కుర్ర చేష్టల సైకో. కాబట్టి మీరంతా దృష్టిలో పెట్టుకుని మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క ఇక పవిత్రమైన విలువైన ఓట్లను ముందు మన సైకిల్ గుర్తుకేసి, మన సైకిల్ మన తెలుగుదేశం పార్టీ చోడవరం శాసనసభ అభ్యర్థి అయిన కేసరి రాజు గారిని, అలాగే బీజేపీ లోక్సభ పార్టీ అభ్యర్థి అయిన ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకే మీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.